అంటే ఇప్పటికీ నాకు భయమే. సో సార్ వస్తున్నారంటే జగన్ సార్, సో ఈరోజు మీరు ఈ యొక్క స్టేజ్ని అలంకరించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ ఎన్నో మెమరీస్ ఉన్నాయి మీతో పాటు. అండ్ అదేవిధంగా మన పీటీ సార్ ఇదే ప్లేస్లో అనుకుంటా. సో పీటీ సార్ కూడా మనకు యోగా అవ్వచ్చు అండ్ మెడిటేషన్ కూడా ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ మెడిటేషన్లో చెప్పే మాటలు కూడా నాకు ఇప్పటివరకు గుర్తున్నాయి. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ అదేవిధంగా సరేష్ కుమార్ సార్, ఎస్పెషల్లీ మీతో క్రికెట్ ఆడిన క్షణాలు, సో అవి నాకు ఇప్పటికీ తీపి జ్ఞాపకాలు సార్. సో థ్యాంక్స్ అలాట్ సార్. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్కి అండ్ వీరనాయక్ సార్, సో మీరు ఇచ్చినటువంటి సోషల్ అవేర్నెస్ సంబంధించి నాకు అంటే ఆ సబ్జెక్ట్ సంబంధించి చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ రాధా మేడం గారు, మీరు కూడా చెప్పిన మ్యాథ్స్ కూడా ఇప్పటికి మాకు గుర్తుంది. సో థ్యాంక్స్ అలాట్ సార్. సో ప్రజెంట్ యాక్చువల్లీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను సార్. మై నేమ్ ఇస్ అశోక్ సార్ ఫ్రమ్ కొమరారం. యాక్చువల్లీ నేను టీటీసీ చేశాను. సో టీటీసీ అయిపోయిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను సార్. జస్ట్ ఒక 1 మార్క్తో ఆ జాబ్ మిస్ అయింది. సో ఆ యొక్క ఇంటెన్షన్తో సో నేను యాక్చువల్లీ జాబ్ చేయాలా బిజినెస్ చేయాలన్న థాట్తో, సో ఇక టీచర్ జాబ్ అంటే ఎలాగైనా సరే ఎలక్షన్స్ అప్పుడు కండక్ట్ చేస్తారు, టైం కిల్లింగ్ అవుతుందని ఇంటెన్షన్తో సో టీటీసీ అయిపోగానే డిగ్రీ కంప్లీట్ చేశాను ఓపెన్లో. సో డిగ్రీ అయిపోగానే మళ్ళీ రెగ్యులర్ డిగ్రీ కట్టాను సార్. అదే ఓపెన్ డిగ్రీతో ఎంఎస్సీ సైకాలజీ చేశాను హైదరాబాద్లో. సో క్వాలిఫికేషన్ వచ్చేసేసి ఎంఎస్సీ సైకాలజీ. అండ్ ప్రజెంట్ సార్ నేను బిజినెస్ చేస్తున్నాను. సో ఫిజికల్ గోల్డ్ ట్రేడింగ్, సో సౌత్ ఆఫ్రికా టు దుబాయ్ అనమాట. సో ఆ ఫీల్డ్లో ఉన్నాను సార్ ప్రజెంట్ అయితే. సో మీ అందరి ఆశీర్వాదాల వల్ల. సో థ్యాంక్స్ లాట్. సో ఈరోజు మీ అందరిని ఇక్కడ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మన జర్నీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డియర్ 10th క్లాస్ ఫ్రెండ్స్.